ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థనలోకి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమ బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. మరి మనం అనుదినము ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగము నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం ఉన్నాం. ప్రేమ బిడ్డలారా, మరి ఇంతవరకు నిర్గమకాండం 25 అధ్యాయాల వరకుటంగా మరి దేవుడు మానవులతో ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఇస్తూ వచ్చాడు, మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చాడు, ఐగుప్తులో నుంచి మరి కానానుకు నడిపించే భాగంలో వారు అనుభవిస్తున్నటువంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల మధ్యలో నుండి దేవుడు వారిని ఏ విధంగా విడిపిస్తూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆదికాండం నుంచి మనం గమనిస్తూ వస్తున్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా శ్రమలు అనుభవిస్తూ వచ్చారు, వారిని విడిపించడానికి మరి దేవుడు ఏ విధంగా వారిని పోషించడానికి యోసేపును దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు, యోసేపు ఎరగని మరొక రాజు ఫరో వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఎట్లా శ్రమలు ఆరంభమయ్యాయి, ఆ యొక్క ఐగుప్తులో నుంచి ఆ యొక్క బానిసత్వంలో నుంచి ప్రజలను విడిపించడానికి మరలా ఒక మోషను దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు, మోష ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏ విధంగా జరిగిస్తూ వచ్చాడో మనం గమనిస్తూ వచ్చాం. మరి ఈరోజు ఈ యొక్క నిర్గమకాండం 25వ అధ్యాయం ద్వారా దేవుడు నీతో నాతో ఒక విషయాన్ని, ఒక స్పష్టమైన ఒక విషయాన్ని మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి మొదటి వచనాన్ని ఒకవేళ మనం గమనించగలిగితే, యెహోవా మోషకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము, మనస్పూర్వకంగా అర్పించే ప్రతి మనిషి యొద్ద దాన్ని తీసుకొనవలెను. ప్రతిష్టార్పణలు మరి వాస్తవానికి దేవుడే అడుగుతున్నాడు మోష ద్వారా, నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రమ్మని వారికి సెలవియ్యు, వారికి ఈ విషయాన్ని చెప్పు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి కాయిను హేబేలు ఇద్దరు గుటంగా ప్రతిష్టార్పణలు తీసుకొని వచ్చారు. అయితే హేబేలు శ్రేష్టమైన గొర్రెలలో ఒక గొర్రెను తీసుకొని వచ్చినప్పుడు దేవుడు తనను అంగీకరించాడు. మరి కాయిను తన పొలంలో పండినటువంటి పంటలో మరి పాడైపోయిన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క అర్పణ తృణీకరించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మోషే గుడంగా అర్పణను తీసుకొని వచ్చినట్టుగా తర్వాత పాత నిబంధన కాలంలో మనము ఆదికాండంలో ఒకవేళ గమనించగలిగితే, నిర్గమకాండం ఆరంభం నుంచి ఒకవేళ మనం గమనిస్తే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, మరి యాకోబు కానీ వారి యొక్క జీవితాలలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు కలిగిన దాంట్లో నుండి శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నోహావు గుటంగా మరి యొక్క భయంకరమైన వర్షం పడ్డ తర్వాత, భూలోకం అంతా నిండిపోయిన తర్వాత, ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత మరి తన కుటుంబం మాత్రం బ్రతికినప్పుడు ఏం చేశాడు, ఒక ఓడను సిద్ధపరచుకొని బ్రతికి బయటపడ్డ తర్వాత ఒక శ్రేష్టమైన బలిని అర్పించినట్టుగా, శ్రేష్టమైనది ప్రభువుకు ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ అర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని కొరకు ఇచ్చే కానుక దేవుడు మనల్ని దీవించడానికి వీలును కల్పిస్తుంది అనేటువంటి విషయాన్ని ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడమంటున్నాడు, మనస్పూర్వకంగా మరి అర్పించు ప్రతి మనిషిని యొద్ద నుండి ఆ యొక్క అర్పణను తీసుకోవాలని మాట్లాడుతూ వచ్చాడు. మరి 3వ వచనం చూస్తే, మీరు వారు ఏదో తీసుకోవాల్సిన అర్పణలు ఏవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టెల తోలు, సముద్ర వస్త తోలు, తుమ్మకర్రలు, ప్రదీపములు, తైలము, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభరములను, లేత పచ్చలు, ఏపోదు పథకములు, చెక్కు రత్నములనువే. గమనించండి, ఇవన్నిటిని విలువైనటువంటి బంగారము, ఇవన్నిటి కూడా విలువైన వస్తువులను తీసుకొని ఎవరైతే నా కొరకు అర్పణగా ఇస్తారో వారి దగ్గర తీసుకోమని చెప్పాడు. గమనించండి, వీళ్ళు ఇచ్చిన ఈ యొక్క అర్పణల ద్వారా మోషే ఏం నిర్మించబోతున్నాడు అనే ఒక, ఎందుకు దేవుడు వారి దగ్గర ప్రతిష్టార్పణలు అడుగుతున్నాడు, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అడుగుతున్నాడు అని ఒకవేళ మనం గమనిస్తే, అక్కడ 8వ వచనాన్ని మనం చూస్తాం కదా, నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను వారి మధ్యలో నివసించినట్టుగా, నేను వారిలో నివసించినట్టుగా వారందరూ నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను, నా కొరకు ఒక పరిశుద్ధమైన ఒక స్థలమును నిర్మించవలను. ఆ పరిశుద్ధ స్థలము నిర్మించబడడానికి బంగారము, వెండి ఇవన్నీ గుటంగా కావాలి అని మరి ప్రదీపములు, తైలము, వెంట్రుకలు, మరి రక్తవర్ణము గల ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతోలు, సముద్ర వస్త ఇవన్నీ గుటంగా బంగారము, వెండి, ఇత్తడి ఇవన్నీ అవసరము అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మానవుడి జీవితంలో ఇవన్నిటికీ ఎక్కువగా ప్రాధాన్యత, మొదటిగా ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఉంటుందంటే బంగారం. ఈరోజు బంగారం రేటు చాలా ఉంది, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత సుగంధ తైలాలు. బాగా గమనించండి ప్రేమ, వజ్రాలు, వైఢూర్యాలు, ఈ భూ సంబంధమైన వాటికి ఎక్కువ మానవుడు తన హృదయంలో చోటిస్తూ ఉన్నాడు. మానవుడు దేనికైతే విలువనిస్తున్నాడో దాని ద్వారా ఒక మందిరాన్ని దేవుడు నిర్మించుకోవాలని ఆశపడ్డాడు. మానవుడి జీవితంలో విలువైంది, శ్రేష్టమైంది ఏదైనా ఉన్నదంటే
అది ప్రభు యొక్క మందిరము, ఒక పరిశుద్ధమైన ఒక స్థలం నిర్మించడానికి దాన్ని వాడాలి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి భగవంతుడు ఆశిస్తున్నాడు, నేను మీ మధ్యలో నివసించినట్టుగా మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నియమించవాలను అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. పరిశుద్ధమైన స్థలం ఎందుకు అంటే, వాస్తవానికి దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడి ఉండేను అని బైబిల్ సెలవిస్తుంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, మనుషుల యొక్క హృదయార్చనలు కేవలం బాలుండే చెడ్డవని యెహోవా భూమి మీద నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకొని అన్న మాట మనం చూస్తాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నాడు. ఆకాశ పక్షులు గూటి స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలం లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మంచిది ఏదైనా, పరిశుద్ధమైనది ఏదైనా లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఈవెన్ దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ యొక్క మండుతున్న పొదలో నుంచి నా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు మోషేతో, మోషే మోషే నువ్వు నిల్చున్న స్థలము ఈ పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులను వదులు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూలోకంలో ఏదైనా పరిశుద్ధమైన స్థలం కావాలంటే దేవుడే ఆ స్థలాన్ని పరిశుద్ధపరచాలి. ఆ స్థలాన్ని మరి పరిశుద్ధపరచడానికి దేవుడు ఒక దైవజనుని వాడుకోవాలని, ఒక నాయకుని వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు నివసించాలని ఆశపడ్డాడు. నేను వారిలో నివసించినట్టు వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నియమించవలను. ఆ పరిశుద్ధ స్థలం ఏ విధంగా నిర్మించబడాలంటే వాళ్ళు మనస్పూర్వకంగా ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకల ద్వారానే మరి యొక్క స్థలము నిర్మించబడాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సరంబి వేసిన గృహాల్లో నివసిస్తున్నాం, కానీ దేవుని మందస్సం ఎక్కడ ఉన్నది? గుడారాలలో ఉన్నదేమో. ఈరోజు దేవుని వాక్యానికి ఎక్కడ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? మనం ఏ విధంగా ఉన్నాం? మనం కలిగి ఉన్న మందిరం ఏ విధంగా ఉంది? మనం కలిగి ఉన్నటువంటి సంఘం ఏ విధంగా ఉంది? మన హృదయం ఏ విధంగా ఉంది? మన స్నేహితులు, మన బంధువుల యొక్క హృదయం ఏ విధంగా ఉంది? గమనించండి ప్రేమ, దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది? మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అపొస్తలుడు పౌలు అంటాడు, ఏ విధం చేత నేను రక్త సంబంధికులు రక్షించబడవలన హృదయాభిలాష నేను చేయి ప్రార్థనై ఉన్నది అని బైబిల్ సెలవిస్తుంది. దుర్మార్గుడు తన దుర్మార్గం బట్టి నాశనం అవుతాడు, కానీ వాని బట్టి నేను నిన్ను తీర్పులకు తీసుకొస్తానని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మానవుడి జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నేను ఆ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మనల్ని ఎందుకోసం వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడంటే, ఒక పరిశుద్ధమైన స్థలముగా మనం మార్చబడాలని, అనేకమైన పరిశుద్ధ స్థలాలను నిర్మించే వారముగా మనం ఉండాలని, దాని కొరకు దేవుడు మనకి ఇచ్చిన వాటిలో శ్రేష్టమైన ఈ దేవునికి ప్రతిష్ఠించాలని, వాడి ద్వారానే దేవుడికి ఒక స్థలం అనేది నిర్మించబడుతుంది. ఆ స్థలంలోకి దిగి వచ్చి ఆయన మనల్ని విడిపిస్తాడన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం గమనిస్తే, నేను వారిలో నివసించినట్టుగా వారు నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని మీరు నియమించవలను అని చెప్పాడు. ఆ తర్వాత మనం 9వ వచనం చూస్తే, నేను నీకు కనబరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణాల రూపమును నిర్మింపవలను. వారు తుమ్మకర్రతో ఒక మందస్సము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జాపను చుట్టూ కట్టవలను. ఇక్కడ గమనిస్తే, వారు తుమ్మకర్రతో ఒక మందస్సము చేయవాలి. మందిరంలో మొదటగా దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మందస్సం గురించి మాట్లాడుతున్నాడు. మందస్సం అనేది దేవుని యొక్క మహిమను బహిర్గతం చేస్తూ ఉంది. మందస్సంలో ఏముంటుందంటే, అహరోను చిగురించిన కర్ర, మన్నా కలిగినటువంటి పాత్ర, మరి పదాజ్ఞలు కలిగినటువంటి పలకలు అందులో ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మందస్సులో నుంచే కదా ప్రభు ఆ షకీమ మేఘం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి దిగివచ్చి ఆ యొక్క కరుణాపీఠం నుండి, ఆ మందస్సు పైభాగంలో ఉన్న కరుణాపీఠంలో నుండి మరి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మందస్సు మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. తన యొక్క ఉద్దేశం, తన యొక్క భావన, తన ఈ మిని పట్ల నా పట్ల కలిగిన ఉన్నతమైన ఉద్దేశం ఆయన బహిర్గతం కావడానికి ఒక మందస్సు అనేది నిర్మించాలి అనేటువంటి మొదటి మాటగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మందస్సం అనేది ఏ విధంగా చేయబడాలో అక్కడ మనం చూస్తున్నాం. తుమ్మకర్రతో ఒక మందస్సము చేయవలను అనేటువంటి మాట చూస్తున్నాం. తుమ్మకర్ర అనేది దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే, అది మానవుడి యొక్క స్వభావానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తుమ్మకర్రను ఎందుకు ఇక్కడ వాడుతూ వచ్చాడు ఈ మందస్సంలో అని ఒకవేళ మనం ఆలోచిస్తే, మనకు ఇక్కడ చుట్టుపక్కల తుమ్మ చెట్లు కనబడుతూ ఉన్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ తుమ్మ చెట్టు యొక్క స్వభావం ఏంటంటే, ఆ చెట్టు మనకి ఎక్కడానికి ఉపయోగపడదు. ఆ చెట్టు కింద మనకు నీడ అనేది ఉండదు. ఆ చెట్టు సమాధానాన్ని, శాంతిని, నీడను మనకు ఇవ్వలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, నిజంగా మన పాప స్వభావంతో, పాప అలవాట్లతో, ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు, ఇచ్చులతో, మరి పాపముతో నింపబడ్డ మనము మరి ముళ్ళు ముళ్ళుగా మన యొక్క స్వభావం ఉంటుంది. లోకం అంతా ఎట్లా ఉంటుందంటే ఒక అరణ్య భూమిగా ఉంటుంది. గచ్చ పొదలు, ముండ్ల పొదల చేత మానవుడి యొక్క హృదయం నింపబడ్డది. ప్రేమ దేవుని బిడ్డలారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గాయపరుస్తున్నటువంటి పరిస్థితి, దైవజనులను గాయపరుస్తున్నటువంటి పరిస్థితి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి పరిగెడుతున్నటువంటి పరిస్థితి మానవుడి యొక్క స్వభావము మనకు తెలియజేస్తూ ఉంది.
కాబట్టి ఈ యొక్క తుమ్మకర్ర లాంటి యొక్క మానవుడి యొక్క స్వభావాన్ని మార్చడానికి ఒక మందిరాన్ని నిర్మించమంటున్నాడు. ఆ మందిరంలో ఆ పరిశుద్ధ స్థలంలో నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఆయన ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు? ఆయన ఒక ఇత్తడిగా ఉండాలనుకుంటున్నాడు. ఇత్తడి క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఒక బంగారం సాదృశ్యం కనబడుతుంది. బంగారం విశ్వాసానికి సాదృశ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనిస్తే తుమ్మకరతో ఒక మందసము చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. దాని పొడుగు, దాని వెడల్పు, మరి దాని ఎత్తు, దాని మీద మేలి బంగారు రేఖ పొదిగింపవాలి, లోపల వెలుపల దానికి పొదిగింపవాలన్న మాటను మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క మందసం అనేది ఇదే విధంగా ఉండాలంటే తుమ్మకర్రతో చేయబడి ఉండాలి. ఇది మానవుడి యొక్క స్వభావానికి సాదృశ్యం. మరి అగ్ని మండుతున్నప్పుడు మరి ఆ యొక్క బంగారం అనేది ఏం చేస్తుందంటే ఆ కర్రను కాపాడుతూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యొక్క అగ్ని అనేది నిజంగా డైరెక్ట్ కర్రకు తగిలితే కర్ర ఏమవుతుందంటే కాలిపోతుంది. నిజంగా దేవుని యొక్క ఉగ్రతను మనం భరించలేం. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మహా తేజోమయుడై ఉన్నాడు. మహాకాశం పట్టజాలని తేజోమయుడు అని బైబిల్ సెలవిస్తుంది ఆయన గురించి. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినవాడు, అపరంజి వంటి పాదములు కలిగినవాడు. ఆ దేవుడు ఆ యొక్క కొండ మీద దిగి వారించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, అయ్యా ఆ దేవుని స్వరాన్ని మేము వినలేమయ్యా, అని మేము చూడలేమయ్యా, ఆ మహిమను తట్టుకోలేమయ్యా. మోషే నువ్వు దేవునితో మాట్లాడు, అయితే నువ్వేం చెప్తావు ఆ మాటకు మేము లోబడతామని వారు అంటూ వచ్చారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అంత మహిమ కలిగిన దేవుడు, అంత ప్రభావం కలిగిన దేవుడు ఒక స్థలములోకి దిగి ఆ స్థలము ద్వారా అనేకులతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకని అంటున్నాడు, నేను మీ మధ్యలో నివసించినట్టుగా మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను. మీ మధ్యలో నేను మాట్లాడాలంటే, మీతో మాట్లాడాలంటే మీరే ఒక పరిశుద్ధ స్థలాన్ని నా కొరకు మీరు నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలం ఏ విధంగా నిర్మించాలి అంటే విలువైన వస్తువులతో నిర్మించబడాలి, అర్పణలతో, మనస్పూర్వకమైన అర్పణలతో ఆ మందిర స్థలము నిర్మించబడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీకున్న బలంతో, నీకున్న ధనంతో, నీకున్న జ్ఞానంతో నీ జీవితంలో ఏదైతే విలువైంది అంటున్నావో ఆ విలువైన దానిని ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగితే దేవుడు అక్కడ దిగువచ్చి దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. పాపంలో, శాపంలో, అంధకారంలో, నిష్టానుసారంగా విచ్చలవిడిగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో, వ్యతిరేకతమైనటువంటి పోరాటాల మధ్యలో నువ్వు నలిగిపోతున్నావేమో, అయితే ఈ ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని మార్చడానికి నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బానిసత్వం నుంచి విడిపించడానికి, బంధకాల నుంచి విడిపించడానికి, ఆకలి, బాధ, వేదన, మరి కరువు, ఇరుకు, ఇబ్బంది, నాశనం, నరకం, వేదన, అపవాది యొక్క క్రియల నుంచి విడిపించాలని నా దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము మరి నా ప్రభు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడినట్టుగా ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడు అంటున్నాడు కదా, నేను మీ మధ్యలో నివసించినట్టుగా మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను. 10వ వచనం చూస్తే 11వ వచనం చూస్తే దాని మీద మేలిం బంగారు రేకు పొదిగింపవలను, నేను లోపల వెలుపల దాన్ని పొదిగింపవలను. దాని మీద బంగారు జావను చుట్టి కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములు పోతపోయవలను. ఆ 4 ఉంగరములు పోత పోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి పక్కన 2 ఉంగరములు ఉన్నట్టు దాని 4 కాళ్ళకు వాటిని చేయవలను. తుమ్మకర్రతో మూతకర్రలు చేసి వాటికి బంగారు రేకును పొదిగించవలను. గమనించండి ప్రేమ బిడ్డలారా, మందసం అనేది ఏ విధంగా చేయాలనో, మరి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో మరి ఆవరణం ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధ స్థలం ఏ విధంగా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఏ విధంగా ఉండాలి, అందులో బలిపీఠం ఏ విధంగా ఉండాలి, ఇత్తడి గంగాళం ఏ విధంగా ఉండాలి, దీపవృక్షం ఏ విధంగా ఉండాలి, ధూప వేదిక ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠం ఏ విధంగా ఉండాలి, మందసం ఏ విధంగా ఉండాలి, మందసంలో ఉన్నటువంటి అహరోను చిగురించిన కర్ర, మన్నా కలిగిన పాత్ర, ఆ కెరూబులు, మరి దాని అంతా కూడా దాని కొలతలు ఏ విధంగా ఉండాలనో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దేవుడు మరి మోషతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు చూపించినటువంటి ఈ రూపంలో నువ్వు తప్పుకోకున్నట్టుగా జాగ్రత్తగా ఈ యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఈ విధంగా నిర్మించమని మరి మోషతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన మధ్యలో ఉండినట్టుగా మరి పరిశుద్ధ స్థలము, ఆ ప్రత్యక్ష గుడారము ఎంత జాగ్రత్తగా, ఎంత జ్ఞానయుక్తంగా ఏ విధంగా అయితే దాన్ని నిర్మించబడుతూ వచ్చిందో, దాని కొలతలు దేవుడు ఆ కొండ మీద ఏ విధంగా చూపిస్తూ వచ్చాడో ఆ విధంగా మోషే ప్రత్యక్ష గుడారం నిర్మిస్తూ వచ్చాడు. ఈరోజు నా హృదయమే ప్రత్యక్ష గుడారం అయి ఉన్నది, నీవు నేను ఆయన ఆలయమై ఉన్నాం. 1 కొరింథీ 3:16 ప్రకారము దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు తెలియదా అని బైబిల్ సెలవిస్తుంది. మన హృదయం పరిశుద్ధమైన స్థలముగా మార్చబడాలని, ఆయనకు అనుకూలమైన స్థలముగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ప్రత్యక్ష గుడారంలో విలువైన బంగారము, వెండి, ఏ విధంగా అయితే ఇత్తడి, ఏ విధంగా అయితే ఆ యొక్క సముద్ర వస్తల్లా, మరి ఏ విధంగా అయితే యొక్క సుగంధ ద్రవ్యాలను ఏ విధంగా అయితే వాడుతూ వచ్చారో ప్రేమ దేవుని బిడ్డలారా,
మన జీవితంలో విలువైన దాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి మన హృదయంలో ఆయన నివసించినట్టుగా మన హృదయాన్ని మనం ఆయన కొరకు మనం ఒకవేళ సిద్ధం చేసుకోగలిగితే, ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఏనాటి మన నాన్నడు కురిపిస్తూ ఏ విధంగా వారిని పోషించి నడిపిస్తూ వచ్చాడో, శత్రు రాజుల ఎదుట వారిని నిలబెట్టి ఏ విధంగా విజయాన్ని వాళ్ళకి ఇస్తూ వచ్చాడో, ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలైందో, యొర్దాను నది ఏ విధంగా విడిపోయిందో, వారి జీవితంలో ఎట్లాంటి మాంసము పూరీలు ఏ విధంగా పడుతూ వచ్చాయో, ఎట్లా మన్నా కురుస్తూ వచ్చిందో, ఎట్లా బండల నుండి నీళ్ళు వస్తూ వచ్చాయో, వారి పక్షంగా వాజమాడి వారిని దీవించిన నా దేవుడు, వారిని నడిపించిన నా దేవుడు, ఈరోజు నువ్వు నేను పరిశుద్ధ స్థలముగా మార్చబడితే నా కుటుంబాన్ని నా జీవితాన్ని ఆ విధంగా నడిపించాలని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 25:8 ప్రకారము నేను వారిలో నివసించినట్టుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను అని మోషతో దేవుడు మాట్లాడినట్టుగా వారిచ్చే ప్రతి అర్పణను మనస్పూర్వకంగా దాన్ని మీరు తీసుకోవాలి. నువ్వు తీసుకుని ఒక మందిరాన్ని నిర్మించమని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిచర్య ద్వారా, హోలీ పవర్ ప్రేమ మినిస్ట్రీ ద్వారా ఎంతో మందికి కలవరి ప్రేమను క్రియల రూపకంగా పంచడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. లాక్డౌన్ మూలకంగా ఇంచుమించుగా 52 గ్రామాలకు ఉచితంగా కూరగాయలు ఇవ్వడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. అనేక మంది వీధులలో ఉన్న వారికి భోజనం పెట్టడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రేమ నీ ద్వారా నా ద్వారా అన్ని జనులకు అందించబడాలి, మరణంలో అనేకలను జీవంలోకి దాటించాలి అనే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నీవు నేను ఒక పరిశుద్ధమైన స్థలముగా, ఒక ప్రత్యక్ష గుడారముగా మనం నివసించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంతవరకు ఒకవేళ ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన స్థలముగా, ఒక ప్రత్యక్ష గుడారముగా నేను మారలేదేమో, అయితే నా ప్రభు అడుగుతున్నాడు, నీ జీవితంలో విలువైనది శ్రేష్టమైనది ఏదైనా ఉంటే ఆ అర్పణ నా దగ్గరికి తీసుకునిరా, నేను ఒక పరిశుద్ధ స్థలముగా మార్చి నేను నీలో దిగి నీ ద్వారా అనేకలు నేను పోషిస్తాను, నీ ద్వారా అనేకలు నేను ఆశీర్వదించబోతున్నానని నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్యకు గుప్పిలు విప్పలేదేమో, పరిచర్యకు దైవజనుడికి సహకారం ఒకవేళ లేవేమో, అయితే ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఒకవేళ ప్రభుని దర్శిస్తే, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నట్టయితే నువ్వు ప్రభు మాటకు లోబడి, అయ్యా నేను పరిశుద్ధ స్థలంగా మార్చబడాలయ్యా, ఒక మోషే అనే నాయకుడి ద్వారా ఎంతమంది నువ్వు పోషించావయ్యా, అనేకులకు ఏ విధంగా దీవెనకరంగా మార్చావు ప్రభువా, నా స్థితిని మార్చి, నా బ్రతుకును మార్చి, నా జీవితాన్ని నడిపించి అయ్యా అనేకులకు నేను దీవెనకరంగా ఉన్నట్టుగా నా జీవితంలో నువ్వు అద్భుతం చేయి ప్రభువా, నా హృదయంలోకి రండి అయ్యా, నా జీవితంలో ఉన్నటువంటి బంగారం, నా జీవితంలో వెళ్తున్నటువంటి వెండి, నా జీవితంలో నీకంటే ఎక్కువ ఏదైతే ఉన్నదో దాన్ని నీ మందిర నిమిత్తం నేను వాడుకున్నట్టుకు, నీవు అందులో దిగి వచ్చి మాట్లాడే విధంగా నా పరిస్థితి ఉంటకు, నా హృదయం ఉంటకు, నా కుటుంబం ఉంటకు, నా బంధువులు, నా స్నేహితులు, నా యొక్క ధనము, నా ఉద్యోగము, నన్ను నేనుగా నీ కొరకు నిలబడినట్టుగా నన్ను సిద్ధపరచు అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే తప్పకుండా నా ప్రభు నీకు సహాయం చేయగలడు. అట్టి కృప, అట్టి సహాయము నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించునుగాక. నా హృదయము ఒక ప్రత్యక్ష గుడారముగా, ఒక పరిశుద్ధమైన స్థలముగా మార్చబడునుగాక. క్రీస్తు రక్తములో మన ప్రతి పాపము కడుగుబడి క్రీస్తు కొరకు సజీవులుగా మనం నిలబడదుము గాక. అట్టి కృప కూడిన మనకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమ నమ్మకములను దేవ, జీవాధిపతి మహోన్నతుడ, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు అయా. ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానం ఉంటున్న ప్రతి బిడ్డను మీ పాసనకు తీసుకొస్తున్నాను. యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ ఉంటున్న ప్రతి బిడ్డను మీ పాసనకు తీసుకొస్తున్నాను అయ్యా. అయా ఇంతవరకు మీ నాన్నతరి ప్రభావ మీ యొక్క స్థలముగా అయా, మీరు నివసించే స్థలముగా ఒకవేళ మేము లేమేమో ప్రభావ, ఏ ఏరియాలో ఎందుకు నాన్నతరి దేని బట్టి లేకపోయారో బిడ్డలు ప్రభావ, ప్రతి బిడ్డను యేసు నామములో ఇప్పుడే మీరు దర్శించదురుగాక. వారి పరిస్థితిని మార్చండి, వారి బ్రతుకును మార్చండి, వారి ఆలోచన విధానాన్ని మార్చండి, వారి వ్యతిరేకతను కొట్టివేయండి అయా. నింద, అవమానము, ప్రతికూలమైన వాతావరణాన్ని మార్చి అద్భుతము చేసి బిడ్డల ద్వారా నువ్వు మహిమ పొందండి ప్రభావ. నీకు స్తోత్రములు అయా. హోలీ పవర్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా ప్రభావ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాలకు దయకట నుంచారు. 2020 ప్రభావ ఎంతో భయంకరంగా ప్రభావ, ఆకలితో అల్లాడారు ప్రభావ, రవాణంతా ఆగిపోయింది ప్రభావ, ఎంతోమంది చనిపోయారు ప్రభావ, ఎన్నో కుటుంబాలు నాయనతని ప్రభావ, వేదన, బాధ, అప్పులు, నిందలు, అవమానం కూడా నడుస్తూ వచ్చాయి ప్రభావ. నీకు స్తోత్రములు. ఇగో నాన్న సంవత్సరం అంతట్లో ప్రభువా ఎంతోమంది లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా, ఎంతోమంది నిర్జులైపోయారు ప్రభువా, కానీ సజీవ లెక్కలు మమ్మల్ని నిలబెట్టారయ్యా. మీకు స్తోత్రములు అయా. నూతన సంవత్సరాన్ని మా జీవితంలో మీరు రేపటి దినమున ప్రవేశపెట్టబోతున్నందుకు మీకు వందనాలు. మా జీవితాన్ని వెళ్తున్న వ్యతిరేకత పోరాటం యేసు నామములో తొలగిపోవునుగాక. కృపగలిగిన దేవ, దయగలిగిన నా ప్రభువా మీకు స్తోత్రములు. అద్భుతం చేసి ఆశీర్వదించి బలపరిచి పొందమని అయా, నీ రాజ్యాంగంలో బలమైన సాధనలుగా మేము వాడబడినట్టుగా సహాయం చేయమని ప్రత్యేకంగా లైవ్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కావాల్సిన దీవెనను, ఆశీర్వాదాన్ని విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి లైవ్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ యొక్క లైవ్ వర్తమానాన్ని షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. అనేకుల యొక్క హృదయమైన మందిరాలు కట్టడానికి మాతో పాటు ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. మాతో కలిసి పరిచర్య చేయాలని ఆశపడుతున్నారా?
మరి అనాథులకు, వీధులు ఉన్న వారికి, అనేకులకు మరి ఆత్మీయమైన ఆహారాన్ని అందించడము, శరీర సంబంధమైన భోజనాన్ని అందించడము, మరణంలో అనేక జీవులకు దాటించడానికి ఈ పరిచయలో కలిసి మీరు ఒకవేళ ముందుకు రావాలని ఒక ఆశపడితే మా నంబర్ కాల్ చేయండి, కామెంట్ రూపకంగా మీ ప్రార్థన విషయాలు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని నుండి దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.